దానికోసం నేను గ్రూమింగ్, దానికోసం నేను కొంచెం మీడియా మీద ఉండే నాలెడ్జ్ని చూపించడము, అది జనాల్లోకి ఎలా వెళ్తుంది చూసుకోవటము, ట్రెడిషన్ లాగా ప్రజెంట్ చేయడానికి నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. హాఫ్ శారీస్ నేను 2015 నుంచి స్టార్ట్ చేసి అలా ట్రెడిషనల్గా వీణ పట్టుకొని అప్పటి కాలం రోజులు నాదంతా మీకు అలాగే ఉంటుంది కదా, మీరు చూస్తూనే ఉంటారు. ముందు నుంచి చెప్పలేదు కానీ లాస్ట్ మినిట్లో సర్ప్రైజ్ ఇచ్చేసారు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఒక చిన్న వీడియోతో. అంటే అప్పటి వరకు వాళ్ళు ప్రోటోకాల్ చెప్పొద్దన్నారు, సో అందుకని నేను రివీల్ చేయలేదు. కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ వాళ్ళు అంత మర్యాద ఇచ్చి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకంటే అంబానీ ఫ్యామిలీ అంటే నాట్ ఏ జోక్, సీరియస్గా ఇప్పుడు మీడియా చూస్తే ఇక దప్ప ఏం రావట్లేదు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళానంటే గర్వమే ఆబ్వియస్లీ. మరి చెప్పుకోకపోతే ఎలాగా? చెప్పాలి కదా. నా మెయిన్ గోల్ ఏంటి, వీణని ఇక్కడ అంబానీ గొప్ప కాదు, మీ కళ గొప్పది అనిపించారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీణ గొప్ప. సో వీణ ఇన్స్ట్రుమెంట్స్, మన ట్రెడిషనల్ ఇన్స్ట్రుమెంట్స్ గొప్ప. నేర్చుకుంటే ప్రపంచంలో ఇంకా ఎన్నో హైట్స్ చూడొచ్చు. చాలా కల్చర్లో క్రికెటర్కి మహేంద్ర సింగ్ ధోని అని పేరు వచ్చింది. ఫుట్బాల్లో ఈ మధ్యకాలంలో మెస్సీకి ఒక పేరు, రొనాల్డోకి ఒక పేరు వచ్చింది. మీకు ఒక్కరికి మీ ఓన్ ఇదిలో వీణా శ్రీవాణి అనే పేరుతోనే పిలుస్తున్నారు. లేదా వీణా వాణి గారు తెలుసా అనిపించే అంత బాగా అనిపించింది. ఎలా అనిపిస్తుంది మేడం అది? అసలు నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వీణానే పిలిచేస్తున్నారండి. నాకేంటో నా పేరు మర్చిపోయా. వీణానే, అందరూ వీణ. అంతకంటే ఏముంటుందండి అదృష్టం. మీకు ఒక విషయం తెలుసా, ఒక మనిషి చచ్చిపోయేదాకా వాడు అనుకున్నది ఫుల్ఫిల్ చేయకపోవచ్చు. నా వరకు యాజ్ ఎ విమెన్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, 2015లో స్టార్ట్ చేసిన జర్నీ ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా నన్ను కలిసిన ప్రతి ఒక్కళ్ళు, మిమ్మల్ని చూసి వీణ స్టార్ట్ చేశాము, మిమ్మల్ని చూసి మళ్ళీ నేర్చుకుంటున్నాము, పాత పడిపోయిన వీణాలు తీస్తున్నాము, మా పాపలకి నేర్పిస్తున్నాము, ఇవన్నీ వింటే చాలు. చాలు. నేను అనుకున్నది ఏంటండి, ఫోటోషూట్స్ కూడా వీణ పట్టుకొని చక్కగా అలా మొన్న ఎవరో కనిపించి మీలాగే రెడీ చేశానండి పాపని అని ఇలా బొట్టు పైకి పెట్టి అంతా మీలాగే రెడీ చేసి ఫోటోషూట్ చేసామంటే ఎంతో హ్యాపీ అనిపించింది. మేడం, భారతదేశం గురించి చెప్పాలన్నప్పుడల్లా కల్చర్ గురించి చెప్తారు, ట్రెడిషనల్స్ గురించి చెప్తారు. అలాంటి ట్రెడిషనల్లో వీణ కూడా ఒకటి. అంతరించిపోతున్న ఇలాంటి కళల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు మేడం? ఏం చెప్తానండి, చెప్పి అంటే నేను అదే చెప్తాను. సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఇస్ వెరీ పవర్ఫుల్ అండి. అసలు ఇప్పుడు నేను ఇంతకుముందు అంతా అన్నట్టు మీకు ఏమైనా చెప్పాలంటే మీకు ఫోన్ చేయక్కర్లేదు, నేను మీడియాలో పెడితే 2 నిమిషాల్లో మీకు అదే ముందు వస్తుంది. సో ప్లీజ్ మన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, కల్చర్ చచ్చిపోతుందండి. ఇప్పటికే విద్వాంసులు లేరు తెలుసా. ఆ విద్వాంసుల తరం అంతరించిపోతే ఇప్పటికీ షెహనాయిలో లేరు, తబిల్లో లేరు, ఘటంలో లేరు. ఆ అంతరించిపోతే నేర్పడానికి ఎవరు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు అర్థమవుతుందా నా బాధ? అది వాళ్ళు కనీసం హెల్దీగా ఉన్నప్పుడన్నా నేర్పించండి పిల్లలకి ప్లీజ్. ఇంకొకటి, వీణలు తయారు చేసే వాళ్ళు లేరు తెలుసా. నాకు ఇప్పుడు వీణలు తయారు చేయాలంటే ఒకళ్ళు ఇద్దరు, ఎందుకంటే నాకు పర్టికులర్గా కొన్ని కావాలి. ఆ మేళం కరెక్ట్గా ఉండాలి అంటే నేను ట్యూనర్ పెట్టుకుని చేయించుకుని పర్టికులర్గా చేయించుకుంటా, నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, ఇంత నేర్చుకుంటున్నారు, కథం నేను చేసేస్తాను వచ్చేస్తున్నారు అంటున్నారు. లేదు, కొంచెం పిల్లలకి ఆ విద్వాంసులు బతుకున్నప్పుడు, వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడు నేర్పించండి. ఆర్ట్స్ చచ్చిపోతున్నాయి, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతే మన ఇండియాకి అదొక కళండి, ప్లీజ్. దానికి సోషల్ మీడియా కొన్ని చెత్త చూస్తుంటాను, ఆ చెత్త బదులు ఇవి పెట్టండి. ఆడబిడ్డలు కూడా చూడడానికి సీరియస్లీ ఎంత వల్గర్గా కొన్ని ఆ ఇన్స్టాగ్రాముల్లో చూస్తుంటే చికాగ్గా ఉంటుంది. చక్కగా నేర్చుకునే వీడియోలు పెట్టండి, ఆ క్లాసులకు వెళ్ళిన వీడియోలు పెట్టండి, మా పాపను పంపిస్తున్నామని చెప్పి వీడియోలు పెట్టండి. మీరు నమ్మరు, ఒక్కళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు తెలుసా అండి. అలా 10 మన దేశం, భారతదేశం కల్చర్లో ఒకటి మన ఆర్ట్స్ అండి. చెప్పుకోవడానికి ఎంత బాగుంది, అసలు ఎంత బాగుంటుందండి. ఒక ఆడపిల్ల చక్కగా పెళ్లి చూపుల్లో శంకరాభరణం లాగా కూర్చొని ఒక కీర్తన పాడో, వేణో, ఫ్లూటో ఏదో వాయిస్తే కలెక్టర్లు వాళ్ళ తాతలు వచ్చి పెళ్లి చేసుకుంటారు. తాతలు అంటే అలా కాదు, అంటే ఇంకా అంతకంటే పెద్దోళ్ళు వచ్చి ఇమ్మీడియట్గా చేసుకెళ్ళిపోతారండి పిల్లల్ని. ఆ కల్చర్ చూసి ఇప్పుడు ముచ్చట పడిపోతున్నారు, కానీ అంతరించిపోతుంది. ఏమో ప్లీజ్ కాపాడాలనే కోరుకుంటాను. శ్రీవాణి గారు, మీరే ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ పెట్టే ఆలోచనలు ఉన్నారా? నిజంగా నా బాధ అలా చేయగలిగితే నేనే జాయిన్ చేస్తాను. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, క్లాసెస్ చెప్పకూడదని ఎందుకు అనుకుంటున్నానంటే, పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, కాదండి 4 రోజులు పంపిస్తారు. ఇక్కడ 2 విషయాలు. 5వ రోజు మా పాపకి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, ఒక 10 రోజుల తర్వాత పంపిస్తాను. మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకొక తరహా ఉంటారు. కరెక్ట్గా 10 రోజులు వస్తుందండి, మా పాపది మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఒక ఐటెం నేర్పిస్తారా? ఏమొచ్చేస్తుంది 10 రోజుల్లో? పేరెంట్స్కి ఏం చెప్తానంటే,
మీరు నేర్పిస్తున్నప్పుడు ఒక 4 ఏళ్ళు వదిలేయండి. అవును. ఈ సోషల్ మీడియాలో చూపించేసుకోవాలి, అవన్నీ పెట్టేయాలి, వద్దు, ఆ షో ఆఫ్లు వద్దు. 4 ఏళ్ళు వాళ్ళు పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత అప్పుడు వదలండి. ఈ కొంచెం కొంచెం తోటి వాళ్ళని అప్పుడు వాళ్ళకి ఆ కొంచెం పెట్టేసిన తర్వాత వాళ్ళు పొగిడితే వీళ్ళు పొగిడితే వాళ్ళు ఏదో తోపులు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ పిల్లలకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఏమి రావట్లేదని. చేతులు ఎస్పెషల్లీ ఇన్స్ట్రుమెంట్స్కి సాధన చాలా అవసరం అండి. మీరు ఎంత కఠినంగా సాధన చేయకపోతే ఆ పాట అర్థం కాదు, అది ట్రుప్పు ట్రుప్పుమంటుంది అది. సో అందువల్ల ఏంటంటే అదొక రీజను. కానీ ఖచ్చితంగా నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తానండి, కానీ ఇప్పుడు కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు వీణని నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లే పనిలో ఉన్నాను. దాని గురించే మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకొని ఉండుంటే సరస్వతి దేవి చేతిలో ఉన్నటువంటి వీణ అది నిజంగానే మీరు కారణ జన్మరాలుగా ఉండిపోతారండి. నిజంగా అది ఉండిపోవాలనే కోరికండి. ఆ వీణని ఆ నెక్స్ట్ జనరేషన్కి అందించి పాపులర్ అయిపోయిన తర్వాత ఇంకా చాలు, ఇంకా నేను అప్పుడు క్లాసెస్ తీసుకుంటాను కూర్చొని. సూపర్ అండి. ఇంత అందంగా ఉన్నారు కదా, ఎప్పుడన్నా వీణతో పాటు ఏమైనా సినిమా అవకాశాలు కానీ సినిమా వైపు వెళ్ళాలనిపించే నన్ను చూసి ఎవరండి అడుగుతారు?